ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ఎస్ కిర్రావు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, శనిదేవుడు అంటేనే అందరూ భయపడిపోతూ ఉంటారు. ఈ 2025లో శని ప్రభావం వల్ల ఏ రాశుల వారు బాగా ఇబ్బంది పడుతున్నారు? మరి ఈ ప్రభావం నుంచి తగ్గించడానికి మరి వాళ్ళకి ఏదైనా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి, దాని నుంచి బయటపడడానికి. ముఖ్యంగా ఏంటంటే శని అనేది మందగ్రహం. అది యాక్చువల్గా 2.5 సంవత్సరాలకి రాశి మారుతుంది. ఈ సంవత్సరం అంటే తెలుగు సంవత్సరాల్లో మన ఉగాది నుంచి మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి కూడా దాకా కూడా అంతా మీనరాశిలోనే ఉంటుంది శని. అంటే ఒక రాశిలోనే ఉంటుంది. మిగతా అనేది చంద్రుడు టకటకటక ఏ రోజుకి ఆ రోజు మారుతుంటాడు, సూర్యుడు ఒక్కొక్క రాశి మారుతుంటాడు. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క దానికి చలనం ఒక రకంగా ఉన్నప్పటికీ శని అనేది 2.5 సంవత్సరాలని ఈ సంవత్సరం మొత్తం కూడా ఉగాది వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఉగాది వచ్చేదాకా కూడా మొత్తం మీనరాశిలోనే ఉంటుంది. దీంట్లో శనిలో ఏంటంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది, శని మంచి వైరాగ్యకారకుడు, యోగకారకుడు. అంటే ధార్మికంగా, హానెస్ట్గా, సిన్సియర్గా ప్రజా ప్రయోజనం కోసం చేసేవాడికి శని బాగా యోగకారకుడు. అది చాలామందికి తెలియదు. శని ఎవరికి ఇబ్బంది అంటే, మనం ఈ ఉత్తరముఖంగా కూర్చుని పూజ చేసే వాళ్ళకి పారమార్థికంగా చేస్తారు, వాళ్ళకి శని యోగకారకుడు అవుతాడు. ఈ తూర్పు ముఖంగా మనం ఇష్టి అని చేస్తాం, మమ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధమని మన కామ్యకాలు తీర్చుకోవడానికి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా ఉద్యోగం బాగుండాలి, నాకు డబ్బు రావాలి, ఇవేదైతే మనం లౌకికంగా ఉంటామో ఇప్పుడు మెజారిటీలో 100 మందిలో 99% అహికంలో బతుకుతున్నాం. కాబట్టి వీళ్ళకేంటంటే శని మందుడు కాబట్టి ఏంటంటే శుభగ్రహాలు పాపగ్రహాలు అంటే ఓపెన్గా చెప్తే ఏమన్నా ఇబ్బంది ఏమో, కానీ ఓపెన్గా చెప్పేది ఏంటంటే శుభగ్రహాలు శుభాలు చేస్తాయి, పాపగ్రహాలు పాపాలు చేస్తాయి. అంటే అవి మనకి విడిగా మంచి చెడు ఏమీ చెయ్యవు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. శని చూసి ఎందుకు బాధపడుతున్నారయ్యా అంటే, ఇది కూడా హర్ట్ అవ్వాలంటే చెప్పేది ఏంటంటే, పాపగ్రహం ఎప్పుడు పాప ఫలితాలను ఏది ఇస్తుందంటే మనం చేసిన పాపాల ఫలితాలను ఇస్తుంది. అది మనకు చెడు చెయ్యదు. భగవంతుడు మనకి పరీక్షలు పెట్టాడు అనేది ఏంటంటే ఫలితాలని మనకి ప్యూరిఫై చేసి మోక్షం ఇవ్వాలి అంటే మన కర్మలన్నీ కరిగించాలి. అందుకనే రమణ మహర్షికి, రామకృష్ణ పరమహంసకి వ్రణాలు వచ్చి ఎందుకు అవస్థపడుతున్నాయి, ఎందుకు స్వామి మరి ఇంతమంది చేస్తారు కదా, నివారణ చేసుకుని. నివారణ మీన్స్ ఏంటంటే కర్మలో సద్గురు చేసేది అంటే పోస్ట్ పోన్ చేస్తారు. నేను మోక్షానికి వెళ్ళిపోవాలి కనుక ఆ చేసిన పూర్వజన్మలో చేసిన పాపాలు ఇప్పుడు అనుభవించేయాలి. అది అంటే అప్పులు తీర్చేసుకుని ఫ్రెష్గా వాడు అంటాడు ఏదో సినిమాల సన్నాఫ్ సత్యమూర్తిలను, ఒక్కడు కూడా ఉండకూడదనే. అలా ఏంటంటే ఎక్కడ పాపము పుణ్యము ఉంటే ఏంటంటే, పుణ్యం ఉంటే పుణ్యం అనుభవించడానికి పుట్టాలి, పాపం ఉంటే పాపం అనుభవించాలి. ఈ రెండు క్లియర్ అయితేనే మోక్షం వస్తుంది. కనుక ఏంటంటే మనం మోక్షం చెందాలంటే పాపాలన్నీ అనుభవించేయాలి, పుణ్యాలన్నీ అనుభవించేయాలి. ఈ అనుభవించడానికి ఉపయోగపడే పాపాలు అనుభవించడానికి ఉపయోగపడే పాపగ్రహాలు, పుణ్యాలు అనుభవించడానికి పుణ్యగ్రహాలు, ఇవన్నీ అనుభవించేస్తే మనకి జీరో బ్యాలెన్స్తో ఉంటుంది. అప్పుడు పైకి వెళ్ళడానికి అంటే మనకి మోక్ష స్థితికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఏంటంటే జనరల్గా శని బాగా ఇబ్బంది పెట్టి బాగా బాధ పెట్టేది ఎవరినయ్యా అంటే, మన తెలుసో తెలియకో మన పూర్వకర్మలో చేసిన పాపాల వల్ల శని దశ వచ్చినప్పుడు కానీ అంతర్దశ వచ్చినా కానీ ఏలినాటి శని అంటారు. ఏలినాటి శని అంటే ఇప్పుడు మీనరాశిలో ఉందనుకోండి, మీనరాశి ముందేంటి కుంభం మీనం కదా, కుంభరాశి వాళ్ళకేమో ఎండింగ్లో ఉంది. అర్థమైందా? అంటే ఈ 2.5 సంవత్సరం అయితే వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అంటే ఇది మొదటి సంవత్సరమే, ఇంకా 1.5 సంవత్సరం ఉంటుంది. అంటే ఇంక 2.5 సంవత్సరం ఉంది గట్టిగా మాడితే, ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది, వీళ్ళకి వస్తుంది. తర్వాత మీనరాశిలో వాళ్ళకి ముందు 2.5 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంటుంది, ఇంకో 2.5 సంవత్సరాలు, అంటే 2.5 ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది ఏలినాటి శని వాళ్ళకి. మేషరాశి వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయింది, జస్ట్ ఉగాది నుంచి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది ఏలినాటి శని. స్టార్ట్ అయ్యి మీనరాశిలో ఉన్న 2.5 సంవత్సరాలు, వాళ్ళ మేషరాశిలో ఉన్న 2.5 సంవత్సరాలు, తర్వాత వృషభ రాశిలో 2 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాలు శని ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం వల్ల చేసేది ఏంటంటే, శని కారకత్వాలు ఏం చేశారంటే వైరాగ్య కారకత్వము, మందుడు అంటే ఇది అవుతుందా పెడుతుందా, పెద్దాన్ని పోస్ట్పోన్ చేయటం, పెద్దాన్ని నెగ్లెక్ట్ చేయటం, శ్రమ పెట్టాలనిపించకపోవటం, ఒరే వెళ్ళి ఉద్యోగానికి అప్లై చేయాలట, ఏం చేస్తానులే నాన్న అంటాడు అనమాట. ఏదైనా వర్క్ అసైన్ చేస్తే ఏం చేస్తా ఉంటాడు.
అంటే ఏం చేస్తామని కలిగించేది అది. దాని ప్రభావం వల్ల ఏమవుతుంది, పని చేయకపోతే ఏమవుతుంది, బద్ధకం వస్తే మనిషి ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడడానికి శని కారణం కాదు. అందుకని శనికి వ్యతిరేకంగా మనం ఫిజికల్గా ఇప్పుడు జపాలు చేయటం ఉన్నాయి, ధ్యానాలు చేయటం, హోమాలు చేయటం, అవన్నీ అవి చేసుకోవచ్చు. అవి వేలు ఖర్చు పెట్టుకునేవాడు, ఇంట్రెస్ట్ కూడా ఖర్చు పెట్టుకున్నాను. నేను చెప్పేది ఏంటంటే మనకి ఏ ప్రభావం అయితే మన మీద వస్తుందో దానికి ఆపోజిట్లో వెళ్ళాలి. ఫిజియోథెరపీ అని చేస్తాం. ఏదైనా యాక్సిడెంట్లు ఎముకలు ఎగిరినప్పుడు రోజు చెయ్యిను తిప్పుతుంటాం, ఇలా ఇలా తిప్పుతుంటాం, కాళ్ళు ఇలా ఊపుతుంటాం. అంటే దాన్ని అలా బిగుసుకుపోయేట్టు చేసే లక్షణం దానికి ఉంది కాబట్టి దానికి వ్యతిరేక లక్షణంలో మనం నడుచుకోవాలి. అంటే మనలోని బద్ధకాన్ని ప్రేరేపించేది, వైరాగ్యాన్ని ఇది అవుతుందా పెడుతుందా, ఇవన్నీ అనవసరంలే, వేస్ట్లే అనేటువంటి టెండెన్సీని మాత్రమే శని ఇస్తాడు. దానికి వ్యతిరేకంగా ఏది ఏమైనా సరే నేను ఖచ్చితంగా కూర్చుని 4ంటికి లేచి అలారం పెట్టుకుని నేను చదువుతాను అని కూర్చున్నవాడు శనిని జయిస్తాడు. కనుకేంటంటే మీరు చేయాల్సింది, శని దోషం ఉన్నవాళ్ళు ఈ స్వామిని ఆ స్వామిని పట్టుకుని వేలు ఖర్చు పెట్టడం కాకుండా ఆయన ఏదైతే చేస్తాడో దానికి వ్యతిరేకంగా నడవాలి. కుజ ఇది వచ్చింది, నాకు వచ్చినప్పుడు ఏం చేశానంటే శుభ్రంగా ఎట్టి పరిస్థితుల్లో 30 మించి పోను. అది యాక్సిడెంట్ గురి చేస్తుంది. ఎవడు ఏమన్నా మౌనంగా పళ్ళ బిగున బిగించుకోవడం, మెంటల్గా ప్రిపేర్ అయ్యాం, ఆ కోరలు క్రియేట్ చేస్తుంది. వీడి ఇప్పుడు కూడా జాతక చక్రం ఏం చేస్తుంటే వాడికి ఆ భావాలు కలిగిస్తుంది. దాన్ని వీడి కంట్రోల్ చేసుకుంటే ఇబ్బంది లేదు. శుక్రుడు మంచి భోగం ఇస్తాడనుకోండి, శుక్రుడు శనితో కలిశాడనుకోండి, లేకపోతే నీచగ్రహంతో కలిశాడనుకోండి, అది నేత్యాశ్రయ సాంగత్యాన్ని కలిగిస్తుంది. అంటే ఆఫర్స్ వస్తాయి. దాని ఆఫర్ని యూటిలైజ్ చేసుకున్నావా, నువ్వు చేసుకోవడం వల్ల ఇబ్బంది పడతావు, గ్రహం వల్ల కాదు. దాన్ని నువ్వు సంయమనం ఎంచుకుని తమాయించుకుని ఆ పొజిషన్ని జాగ్రత్తగా ముళ్ళ మీద గుడ్డల్లో బయటకు వస్తావా, నువ్వు సేఫ్లో ఉంటావు. అంటే నువ్వు చేసుకునే కర్మే నీకు ఫలితం తప్పితే గ్రహం కాదు. గ్రహాలను తిట్టద్దు, గ్రహం ఆ టెండెన్సీ ఇస్తుంది అంతే. ఇప్పుడు మీకు గట్టిగా మాట్లాడితే లేటెస్ట్లో ఇవి రకరకాల వీడియోలు వస్తున్నాయి, రకరకాల చెత్త పుస్తకాలు వస్తున్నాయి. ఈ చెత్త పుస్తకాలు, చెత్త వీడియోలు యూట్యూబ్లో ఎలా దొరుకుతాయో అలా చెడు గ్రహాలు మీకు ప్రేరణ కలిగిస్తాయి. బట్ నువ్వు ఇబ్బంది ఎప్పుడు పడతావు, ఆ పుస్తకాలు చదివి ఆ వీడియోలు చూసినప్పుడు ఇబ్బంది పడతావు. ఇబ్బంది పడటానికి భవిష్యత్తులో కారణం ఎవరు, నువ్వు చేసిన పని. అలాగే మంచి గ్రంథాలు ఉంటాయి యూట్యూబ్లో, మంచి మంచి ఎడ్యుకేటెడ్ పరమైనవి, స్పిరిచువల్ పరమైనవి చాలా ఉంటాయి. అలాంటివి శుభగ్రహాలు. ఆ శుభగ్రహాలు ఉండటం వల్ల నీకేం బెనిఫిట్ లేదు. ఆ పుస్తకాలు నువ్వు చదివి, ఆ వీడియోలు నువ్వు చూసి, ఆ నాలెడ్జ్ నువ్వు పెంచుకుని, నీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ పెంచుకుని నువ్వు ఎన్హాన్స్ అయితే నీకు ఉపయోగం. కనుక చాలామంది ఈ చిన్న కీలకం తెలియకపోవటం వల్ల గ్రహాలను చూసి భయపడటానికి, గ్రహాలను చూసి వీళ్ళని అడగడానికి, ఇప్పుడు నాకు కూడా రకరకాల కాల్స్ వస్తుంటాయి. అమ్మ, ఏ గ్రహం అయితే నీకు వ్యతిరేకంగా ఉందో, ఆ గ్రహ ప్రభావం ఏదైతే నీ మీద ప్రభావం చూపిస్తుందో దానికి వ్యతిరేకంగా నిబద్ధతతో నువ్వు నడుచుకున్నప్పుడు ఆ గ్రహాల నుంచి బయటకు వచ్చేయచ్చు. ఇంకా లౌకికంగా శాస్త్ర ప్రకారం చెప్పాలంటే శనికి నువ్వులు కారకత్వం కాబట్టి, పత్తి కారకత్వం కాబట్టి, నూనె కారకత్వం కాబట్టి, అవి కన్జంప్ చేసేటువంటి పనులు నువ్వు చేసుకుంటే, అంటే ఎదుటివాడు ఇబ్బంది పడాలని వాడికి దానం ఇస్తే మళ్ళీ ఆ ఫలితం నువ్వు అనుభవిస్తావు కనుక సిద్ధాంతంలో. అలా కాకుండా నువ్వు కబుక్కుని ఎవరో వస్తారో, ఏమండి రేపు ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది మా గుళ్ళో, ఏదన్నా మీరు ఇవ్వచ్చు కదా అంటే ఒక 5 కేజీలు నూనె ఇచ్చేస్తానండి దీపారాధనకి. అర్థమైందా? లేకపోతే 1,00,000 పత్రులు ఒత్తి చేస్తున్నామండి గుళ్ళో, పత్తిని కొనిచ్చేస్తానండి. అది ఎవరికి? దానవీటల్లో ధార్మికానికి ఉపయోగిస్తున్నావు, కానీ నిధి గురించి అది కన్సంప్షన్ అవుతోంది. అట్లాగే ఇనుము, ఏమన్నా ఇక్కడ ఏదైనా కట్టాలండి, ఇట్లా గుడికి ఏదైనా చేయించాలండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఇనుప కమ్మీలని నేను సప్లై చేస్తానండి. వీడికి శని దోషం అవుతుంది, అది ఎవరికి దారం వేయటం లేదు, చక్కగా మండపంలో కళ్యాణం చేయడానికి ఉపయోగపడేటువంటి ధార్మికానికి ఉపయోగిస్తున్నావు కాబట్టి దోష నివారణ అవుతుంది. ఇలాంటివి చేయండి. అంతేగాని ఇది తీసుకెళ్ళి చాలామంది సూపర్ మార్కెట్లోనే మరి వాళ్ళకి జ్యోతిష్యులు ఏం చెప్తున్నది ఏదో, ఇన్ని వస్తువులు కొంటే ఇది గిఫ్ట్ ఇస్తారండి అని చెప్తే, ఏమిటా గిఫ్ట్ అని వెళ్ళా, ఉప్పు ప్యాకెట్ 4 కేజీలు ఉప్పు ప్యాకెట్ ఇస్తారని అన్నారు. అంటే ఏంటి, ఆయన అలాంటి జ్యోతిష్యుడు ఎవడో చెప్పాడు నువ్వు ఫ్రీగా ఇస్తానని చెప్పి ఉప్పు పంచితే నీకు దోషం పోతుందని. వీళ్ళందరికీ ఆ దోషం అంటుకుంటే దానికి ఫలితం వారికి మళ్ళీ వాడికే కదా. అది కాదు, ధార్మిక విషయాలకు ఉపయోగించు. అర్థమైందా? అలా ఉపయోగించినప్పుడు ఆ ఖర్చు, ఆ ఇనుము కానీ, ఆ పత్తి కానీ,
ఆ నూనె కానీ ఇవన్నీ ధార్మిక విషయాలు వాటికి ఉపయోగించినప్పుడు అది బెనిఫిట్ అవుతుంది. అలాగేంటంటే అష్టమ శని వచ్చేసరికి అంటే మీనరాశి అంటే వాళ్ళున్న రాశి ఒకటి అనుకుని అక్కడి నుంచి 8వ రాశిలో కనుక మీనరాశి అయితే వాళ్ళకి అష్టమ శని అంటే సింహరాశి ఏదో వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని అంటే వాళ్ళున్న రాశి నుంచి 4వ రాశిలో. ఇలా ఉన్న వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని. ఏలినాటి శని అంటే మన ఉన్న రాశిలోకి, ముందు రాశిలోకి, తర్వాత రాశిలోకి. ఇవి ఉన్న వాళ్ళు రాశుల వాళ్ళు శని ప్రభావాన్ని నివారించుకోవడానికి శనికి వ్యతిరేకంగా ప్రయత్నించండి, బద్ధకానికి వ్యతిరేకంగా వెళ్ళండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకోండి, వెళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయండి. వాళ్ళల్లో బద్ధకాన్ని నివారించడానికి పేరెంట్స్ సహాయం చేయండి, భార్య సహాయం చేయండి, భర్త సహాయం చేయండి. ఇవి చేయండి. మీ సెంటిమెంట్ ప్రకారం మీరు జపాలు చేసుకోండి, నేను కాదంటలే, ధ్యానాలు చేసుకోండి. ఆ జపధ్యానాల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే 100% శాస్త్రంలో ఉన్నది ఏంటంటే మనము నువ్వులు చేత్తో పట్టుకుని శని మంత్రాన్ని మనం కూర్చుని నిష్టగా మనం జపం చెయ్యాలి. పంతులు గారికి 10,000 ఇచ్చేసి 5,000 ఇచ్చేసి ఆయన చేస్తాడు, చివరిలో తీర్థం ఇస్తాడంటే అది నిష్ప్రయోజనము. చెబితే మా వాళ్ళందరూ బాధపడతారేమో, కానీ కనీసం నీకు మంత్రం స్పష్టంగా చదవటం రాదనుకుంటే నువ్వు స్నానం చేసి ఆ శని జపం ఇంట్లో కూర్చోబెట్టిన పంతులు గారి ఎదురుగా నువ్వు కూర్చుని సంకల్పం చెప్పినప్పటి నుంచి మళ్ళీ ఇన్ని వేల జపం చేసేదాకా, 19,000 చేసేదాకా, అంటే రోజు కొంతమంది చేస్తే అది 2 గంటలు 3 గంటలు అది అయ్యేదాకా కూర్చుని ఆయన సమక్షంలో కూర్చుని అప్పటిదాకా నువ్వులు చేత్తో పట్టుకుని ఉండి ఆ మంత్రాన్ని అది ఆవాహన చేసి మళ్ళీ దానం ఇవ్వలే. అంతే తప్పితే నాకు జ్వరం వచ్చిందండి, మా పిల్లాడు ట్యాబ్లెట్ వేసుకుంటాడు, మా ఆవిడ ట్యాబ్లెట్ వేసుకుంటుంది, మా నాన్నగారి దగ్గరుండి గుళ్ళోకి వెళ్ళి పూజ చేయిస్తారంటే ఏ ఉపయోగం లేదు. నీకు శ్రద్ధ లేకపోతే, నీ కర్తగా నీకు ఓపిక లేకపోతే ఏ ఉపయోగము లేదు. ఖచ్చితంగా అవి చేసుకోవాలి. అలా శనిసింగనాపూర్ లాంటి వాటి వెళ్ళి తైల అభిషేకం చేస్తే దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే అక్కడ స్వామివారికి అర్పిస్తున్నా, స్వామి దోష నివారణ చేస్తుంది కాబట్టి అక్కడ ఎవరికి మళ్ళీ రిఫ్లెక్ట్ అయినకి రాదు. మన పూజలు చేస్తే రిఫ్లెక్ట్ అయ్యి రావడానికి కారణం ఏంటంటే మనం చెడు దిష్టి తీసి నడి కోళ్ళలో పడేస్తారు. కొంతమంది చెప్తుంటారు కూడా 4 రోడ్ల కోడల్లో పడేయమని. అది ఎవడన్నా తొక్కుంటే వాడికి అంటితే మనకి దోషం పోతుంది, కానీ దానివల్ల వాడు సఫర్ అయితే కర్మ సిద్ధాంత ప్రకారం ఆ సఫర్ మళ్ళీ నువ్వు అవుతావు. అవి తీసి ఏ నదిలోనో వదిలేయమంటారు, లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయమంటారు. పడితే ఏంటంటే ఈ చెద పురుగులు అవి తినేసి ఏంటంటే అవి క్లియర్ అయిపోతుంది. అట్లానే గుమ్మడికాయ కూడా పాడైపోయినప్పుడు కూడా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడే. ఆఖరికి కొబ్బరి చిప్పలు కూడా గృహప్రవేశంలో గుమ్మాన్ని దిష్టి తీసి పలగొట్టేస్తారు. ఈ పని వాళ్ళని పిలిచి తీసుకెళ్ళంట తప్పు. వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళకి హ్యుమానిటీ ఉంది. నాన్న ఇవి దిష్టి తీసిన కాయలరా, పక్కన పడేది దేవుడి దగ్గర బోనని కొడతాం వ్రతానికి 20-30 అందులో 4 ఇస్తాలని చెప్పండి. దిష్టి తీసిన గుమ్మడికాయలు కానీ, దిష్టి తీసిన కొబ్బరికాయలు కానీ, ఈ శని దోషానికి ఇబ్బంది పెట్టేవి కానీ, ఇవి ఇంకొక వ్యక్తికి తగలాలి, మనకి నివారణ అవ్వాలనేది అది చాలా దారుణమైన మనస్తత్వము. అది కాదు. మనకి చక్కగా మనకి ధార్మికమైన కార్యక్రమాల్లో వీటిని ఉపయోగించండి. పత్తిని కానీ, నూనెని కానీ, ఇనుముని కానీ చక్కగా ధార్మిక కార్యక్రమాల్లో మీకు అవకాశం ఉంటే దాంట్లో ఉపయోగించి దానికి హెల్ప్ చేయండి తప్పితే చెప్పులు కానీ, చెప్పులు కూడా ఏంటంటే శుభ్రంగా ఏంటంటే వాడికి మనం అవి దోషం. మీకేంటంటే చాలామంది చెప్పులు పోయిన టెన్షన్ పడుతుంటారు. మీకు అద్భుతమైన విషయం చెబుతాను మీ అందరికీ. మీకు ఎక్కడైనా కనుక మీ చెప్పుల జత మిస్ అయిందంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నిజంగా దరిద్రం పోయినట్టు లెక్క. ఎట్టి పరిస్థితుల్లో కానీ చెప్పుల గురించి మీరు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు స్వామివారి మీద శ్రద్ధ పెట్టడం తప్పితే చెప్పుల మీద శ్రద్ధ పెట్టబాకండి. చెప్పులు ఉంటే ఉంటాయి, పోతే నీ అదృష్టం. ఎవరైతే మరి దొంగలించారో మరి ఆ దరిద్రం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినట్లునా? అంతే. వాస్తవం అంటారు. అంటే తెలియక వేసుకోవడం వేరు, తెలిసి వేసుకోవడం అంటే 2 రకాలు ఉంటాయి. ఒకసారి అంటే నాకు కూడా ఒకసారి చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా ఆఫీస్లో బండి తీసుకెళ్ళాడు ఒక ఆయన. బండి తీసుకెళ్తే హీరో హోండా స్ప్లెండర్ నాది బ్లూ కలర్లో ఉంటుంది, అది వేసుకుని అక్కడ పెట్టాడు. అట్లాంటి బండే ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఇంకొక ఆయన ఎవరో పెట్టారు. ఆయన వచ్చేటప్పుడు తెలియక లాక్ పెట్టేసి నా బండి వేసుకెళ్ళిన ఆయన బండి వేసుకొచ్చాడు. నాకేమో సాయంత్రం ఆఫీస్ అయిపోయింది, ఆఫీస్ అంతా ఎదుగుతున్నాను, నా బండి కనిపించట్లేదు ఇక్కడ. అలాంటి బండి ఇంకో బండి అయితే ఉంది. బండి పోయింది, అక్కడ పెట్టానండి, వాటిలో పెట్టానని మీకు తాళం ఇచ్చాను కదా అంటాడు. చివరి నాకు ఎందుకు ఎవరో చెప్పారు ఇదేదో మిస్ప్లేస్ అయి ఉంటుందండి అని ఆ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ నా బండి పెట్టేసింది. వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ఓనర్ చూసి పెట్టారు. అదేంటంటే అక్కడ ఇప్పుడు ఆయన బండి ఈయన కొట్టేసుకురాలా, నా బండి తీసుకెళ్ళి ఆ బండి కొట్టేసుకురాలా, కొట్టేసుకొచ్చేవాడే నా బండి అక్కడ పెట్టాడు.
అలాగే కొంతమంది పెద్దవాళ్ళు ఎవరంటే ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు, వాళ్ళేవో ఊళ్ళోకి వస్తారు, మనం ఉన్న మనవాళ్ళని పెట్టుకొచ్చేసి ఏంటంటే ఆయన జతానికిను మన జత వేసుకెళ్తారు. సో అది వాళ్ళకి దోషం రాదు, తెలియక దోషం. అంటే ఏంటి దీంట్లో కర్మ సిద్ధాంతంలో దృఢకర్మ, అదృఢ కర్మ, దృఢాదృఢ కర్మ అని ఉంది. ఈ అదృఢ కర్మలోకి వస్తుంది అది. తెలియక నీ చెప్పులు వేసుకెళ్ళారు పెద్దవాళ్ళు ఎవరో చూసి చూడకుండా, అలా కాకుండా చెప్పులు కొట్టేద్దాం చాలా బాగున్నాయని వేసుకునే వాళ్ళకి దోషం వస్తుంది. అంటే కొట్టేద్దామని అంటే మీకు దీంట్లో కూడా మెన్సీరియా అని చూస్తారు, ప్లాను ప్రిపరేషన్ ఎగ్జిక్యూషన్ అని. మర్డర్లో కూడా మా కల్పబుల్ హోమ్సైడ్లో ప్లాన్ వేసి ప్రిపేర్ చేసి మర్డర్ చేస్తేనే వాడి గురిశిక్ష వేస్తారు. తెలియకుండా ఏదో ఆవేశంతో ఏదో తోసేస్తే ఏదో రాడి కుట్టుకుంటే వాడికి 6 ఏళ్ళు 3 ఏళ్ళు అలా వేస్తారు. అలా ఏంటంటే ఇవన్నీ శని దోషం గురించి ఎవరు కంగారు పడద్దు, శని గురించి కంగారు పడద్దు. దానికి వ్యతిరేకంగా వాళ్ళలోని బద్ధకాన్ని నివారించుకోవడానికి, వైరాగ్యాన్ని నివారించుకోవడానికి ప్రయత్నిస్తే సక్సెస్ అవుతారు. జపాలు దానాలు ఇవి మామూలుగా చేసుకోండి. ఆవు కూడా కొద్దిగానే పెట్టండి, గ్రాసం వేయండి, ఇంత ముద్ద మాత్రమే పెట్టండి తప్పితే బెల్లంలో ఈ చిమ్మిరి లాంటి కలిపి ఇంత ముద్ద పెట్టండి, అరచేతిలో మీ చేతిలో పెట్టుకుని గడ్డి వెండి తప్పితే కేజం బాతులు సోలం బాతులు ఆవుకు పెట్టబాకండి, దోషం అది కూడా. శని ప్రభావం నుంచి బయటపడడానికి మంచి పరిష్కార మార్గాలు మా కోసం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. చాలా సంతోషం.